నైటు మిగిలిన అన్నం ఉంటే ఏం చేయాలా అని యూట్యూబ్లో చూస్తే నిజంగా 100 రెసిపీస్ అయితే వచ్చినాయి. అందులో అయితే ఈ పకోడీ అయితే చేశానమాట. అంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, ఇది నాకు తెలియదు. నిజంగా మిగిలిన అన్నంతో ఇన్ని రెసిపీస్ చేయొచ్చా అని నాకు మొన్నే తెలిసింది. నైట్ మిగిలితే ఇంకే మార్నింగ్ అయితే నేను బ్రేక్ఫాస్ట్లోకి అయితే పకోడీల కింద వేసాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, గుల్లగా. ఇంకా సొడకట్ట ఏమీ లేదు, యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు ఎలాగైతే చూపించారో నేను అలాగే వేసాను అనమాట. చాలా బాగున్నాయి. అంటే రైస్ మిగిలిపోతుంది నాకు 2 రోజుల నుంచి. ఎందుకంటే ఎండాకాలం కదా, మా ఇంట్లో వాళ్ళకి వాటర్ ఎక్కువ తాగేసి ఇంకా అన్నం అయితే కొంచెం కొంచెం తింటున్నారు. నేనైతే డైలీ అలాగే సేమ్ క్వాంటిటీలో వండుతున్నాను, అలాగే వండేస్తున్నాను అనమాట. అందుకని మిగిలిపోతుంది. పాడేయడానికి ఏమో మనసు ఒప్పట్లేదు. ఇప్పుడున్న రేట్లు బట్టి, ఇప్పుడున్న ఖర్చులు బట్టి అయితే నాకు ఇంకా పాడేయాలనిపించలేదు. అయితే యూట్యూబ్లో చూసానమాట. ఈ రెసిపీ నాకు నచ్చింది, ఈ విధంగా చేసాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి. సేమ్ టు సేమ్ పకోడీలానే ఉన్నాయి. అంటే అన్నం పకోడీలా అయితే లేవు మాట. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకొంచెం మంచి మంచి వీడియోస్ మేము ముందుకు తీసుకొస్తాను. బాయ్ బాయ్.